అంటే ఎవరు లేరట, మాకు భయం వస్తుంది. ఆగండి, ఇప్పుడే ఇంత ఎత్తుంది అంటే అటు వెళ్ళేసరికి ఇంకెంత ఎత్తుండిద్దు. అంత ఎక్సర్సైజ్ చేసి ఏం ఉపయోగం? ఆటకు వచ్చినప్పుడు రొప్పే వస్తుంది. అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఒక్కొక్కళ్ళు ఇందాడు వచ్చినప్పుడు ఇట్లా స్టడీగా నడిచారు, ఇప్పుడు ఇట్లా వంగి నడుతున్నారు. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ హారిక. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే మా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేసి మీకు కనుక నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేచి మేము ట్రెక్కింగ్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో ట్రెక్కింగ్ మా ఇంటి దగ్గరలోనే ఉంది, అంటే పెద్ద పెద్దవి ఏం కాదు. సో చిన్నది, అందరికి తెలుసు కదా ఎయిమ్స్లో ఎకో పార్క్ ఉందని చెప్పి, ఎకో పార్క్లో నుంచి మనం ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. దాన్ని ఏమంటారు, డెక్ వ్యూవా, సో సంథింగ్ ఏదో ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. మా ఇంటికి చాలా దగ్గర, కానీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వెళ్ళలేదు. సో ఈరోజు మా చెల్లి వాళ్ళందరితో కలిసి వెళ్దామని ప్లాన్ చేసాము. సో వచ్చేసరికి ఎట్లా ఉంటామో తెలియదు, కానీ వెళ్ళడానికైతే కొంచెం హుషారుగానే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎట్లా చేస్తున్నాము, ఈజీగా ఉందా, ఎట్లా ఉంది, అండ్ లాస్ట్కి వ్యూ ఎట్లా ఉందో కూడా మీకు చూపిస్తాను గైస్. సో చలో, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. గైస్ 6:21 అయితే అయింది టైము. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసాం. మేము ఫ్రీ అనుకున్నాం, కానీ ట్రెక్కింగ్కి అయితే 50 రూపీస్ పే చేయాలంట. సో పే చేసి వచ్చాం గైస్. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇట్లా ఫస్ట్లో రాగానే ఒక వే ఉండిద్ది పాయింట్ బి దగ్గర, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. వాళ్ళు కూడా వెళ్తున్నారు. టికెట్ తీసుకుంది కూడా మేమే, అంటే ఎవరు లేరట, మాకు భయం వస్తుంది. ఎప్పుడు అవ్వలేదు, అందరూ పిరికొల్లవే మళ్ళీ ఉంది. ఎంత ఎత్తుంది, ఆగండి, ఇప్పుడే ఇంత ఎత్తుంది అంటే అటు వెళ్ళేసరికి ఇంకెంత ఎత్తుండిద్దు. గైస్ హాయ్ చెప్పండి గైస్. సో అంటే స్టార్ట్ చేసే ముందు చేయగలుగుతారా లేదా చెప్పండి. చేయలేకపోతే ఆడే కూర్చుంటారా? అంటే ఏడవరికి వెళ్తే ఆడ ఇప్పుడేమో ఇప్పుడు దాకా టికెట్ క్యాన్సిల్ చేసి 20 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళి ఉయ్యాలకి వెళ్దామని చెప్తే అంటుంది. ఇప్పుడు పోతుంది. మధ్యలో ఏమైనా వచ్చిందంటే ఏంటి పరిస్థితి అని భయం అవుతుంది నాకు. అది ఒక్కటే భయం. ఎవరు కాపాడదానికి కూడా ఎవరు ఉండరు, మనమే ఉంటాం. సో 6:21 స్టార్ట్ చేసాం కదా, ఎంతసేపటికి ఎక్కుతాం, తొడలు నింపడుతుంది. రోజు 5 రోజులు తగ్గిపోతాం. నాకు తెలిసి ఒక్కొక్కళ్ళు నొప్పుల టాబ్లెట్ వేసుకుంటే కానీ పడుకోలేరు సాయంత్రం. నేను అసలు కిందే చూడట్లామే, తొక్కుతానేమో. మొత్తం ఉంది 3 కిలోమీటర్స్ అంట, 3 కన్నా తక్కువే అంట. కానీ వెళ్ళేసరికి వాసిపోయేటట్టుంది. ఇంకా వెళ్ళి అప్పుడే ఇంక జాలి వెళ్దాం అంటుంది. బాటిల్ ఒకటి కాదు, తర్వాత రొప్ప వచ్చినప్పుడు వాటర్ అయినప్పుడు నా రొప్ప అయితే మైక్లోకి మామూలుగా కనపడదు, అట్ట రొప్ప తినానే. మరి ఎంత ఎక్సర్సైజ్ చేసి ఏం ఉపయోగం? ఆటకు వచ్చినప్పుడు రొప్పే వస్తుంది. గైస్ పైకి వెళ్ళిన తర్వాత వ్యూ బాగుండిద్ది అనుకొని ఎక్కండి, మనమే ఉంటాం, చాలా ఫోటోలు కూడా దిగొచ్చు. రెడీ అయ్యి ట్రెక్కింగ్ చేస్తావు పిల్ల? ఎవ్వరు లేరు చూడండి.
పందేమన్నా రావాలి ఇప్పుడు మధ్యలో. పందేమన్నా వస్తే మీ రియాక్షన్ ఏంది? ఎటు దూకుతావా? నాకు తెలిసి మోస్ట్లీ ఏం ఉండవులే, అందుకే వాళ్ళు ఆ ధైర్యంతోనే ఓపెన్. మధ్యలో అలుబొస్తే వెళ్ళిపోవడానికి ఇక్కడ కింద ఒక పాత ఇచ్చారు, డైరెక్ట్గా పార్కులోకి వెళ్ళిపోతాం. సో మేము అలుపు వెరగని విక్రమార్కులల్లే మేము వెళ్తున్నాం ఇంకా వ్యూ పాయింట్ దగ్గరికి. మనుషుల సౌండ్స్ వినపడతానే ఉన్నాయి కానీ మేము ఒకవేళ ఏమన్నా అరిస్తే ఎవరికి వినపడవు. అదే విచిత్రం ఇక్కడ. కాస్త ఎవరో ఒకళ్ళు అక్కడ ఎవరో ఒకళ్ళు కనిపిస్తూ ఉంటే బాగుంటుంది గైస్. మరి మేము ఒక్కళ్ళమే వెళ్తుంటే కొంచెం భయంగానే ఉంది. దానితోడు ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి ఇంకో నలుగురు ఉంటే, మా తోడు ఇంకో నలుగురు ఉంటే ఏం భయం అనిపిది. కానీ మేము నలుగురువే కదా, దానితో అందరం పిరికోలం అయ్యేసరికి కొంచెం భయంగా ఉంది. మధ్యలో ఏమైనా వస్తాయేమో అని చెప్పి నా భయం అంతా అదే కదా. నాకు ఎంత భయంగా ఉందో చెప్పాలంటే, గుండె దడదడగా ఉంది. ఇక్కడ స్లాండ్గానే ఉంది, ఫస్ట్ ఎక్కేటప్పుడు బాగా అప్పుగుంది కానీ ఇక్కడ స్లాండ్గానే ఉంది కదా, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి కొండలు, పోయినసారి వ్లాగ్లో చూపించాను కదా మా ఇంటికి. చాలా ప్లెజెంట్గా ఉంది. ఫస్ట్ వాకింగ్ కాకుండా కాసేపు కూర్చున్నట్టయితే బాగుండిద్ది, ప్లెజెంట్గా ఉంది. కోకిల సౌండ్లు, బటర్ఫ్లైస్ అవన్నీ వస్తున్నాయి కాబట్టి దడుచుకున్నామే. నేను అసలు ఏమన్నా వచ్చిందేమోనని. సో ఎవ్వరు లేకుండా ఇంత పైన ఉండను అట్లా అనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది? అవసరమా? ఓకే గైస్, మేము పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటే వెళ్తాను. పైకి వెళ్ళి నాకు ఇంకా వీడియో తీసేది. ఇప్పుడు దాకా బాగానే ఉంది రోడ్డు, చూడండి సన్న రోడ్డు. ఒక్కొక్కళ్ళు ఇందాడు వచ్చినప్పుడు ఇట్లా స్టడీగా నడిచారు, ఇప్పుడు ఇట్లా వంగి నడుతున్నారు. చూపిస్తారా? వంగి సుమన్ కూడా బుద్ధికి వెళ్ళి నిన్ను కూడా తీస్తే వంగి నడిచి నేను ఒక విచిత్రం. నేనైతే ఇంకా ఏంట్రాక్ వచ్చిన్నారు. అసలు ఇప్పుడు అందరు వస్తున్నారు కానీ ఎయిమ్స్ అని, పార్క్ అని, అది ట్రెక్కింగ్ అని అనుకుంటా. మేమైతే 5th క్లాస్ 4th క్లాస్ నుంచే వచ్చేవాళ్ళం సైకిల్ వేసుకొని. ఇక్కడ శానిటోరియం ఉండేది, శానిటోరియమే కానీ దాన్ని శానిటోరియం ఉండేది. మా తాత వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హాస్పిటల్ కూడా ఉండేదంటే ఇక్కడ హాస్పిటల్ కూడా ఉండేది. సో వీళ్ళ తాతయ్య ఉంటాడు, మా తాతయ్య, వీళ్ళ తాతయ్య ఉంటాడు, మా తాతయ్య ఉంటాడు. సో ఆ తాతయ్య అయితే ఇప్పటికి కూడా వస్తాడు. మేము చిన్నప్పటి నుంచి వచ్చేవాడు 5 గైస్. వ్యూ చూడండి, ఎయిమ్స్ హాస్పిటల్ వ్యూ కొండ మీద నుంచి. సో ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్ కట్టారు అండ్ పార్క్ కింద డెవలప్ చేశారు కాబట్టి అంతమంది వస్తున్నారు. మేమైతే ఆ బ్రిడ్జ్ అసలు మేము ఇది వరకు వచ్చినప్పుడు అయితే అసలు ఇక్కడ ఏ బిల్డింగ్స్ లేవు, ఏదో చిన్న చిన్నవి పాడుబడి ఉండేవి. నేను చెప్తాను అసలు అయ్యో పాతబడిని ఉండే అనమాట. అప్పుడు బ్రిడ్జ్ కింద నుంచి చిన్న సందు ఉండేది, ఆ సందులో నుంచి వచ్చేవాళ్ళం మేము. పార్క్ మాత్రం ఉండేది కదా అప్పుడు. సో మా తాతయ్య వాకింగ్ కోసం వచ్చేవాడు అనమాట. చాలామంది తాతయ్య వాళ్ళు వచ్చేవాళ్ళు. సో ఆ తాతయ్య పాటు మేము వచ్చేవాళ్ళం, చక్కగా ఆడుకొని సైకిల్ దొక్కుంటా వెళ్ళేవాళ్ళం. అది కూడా ఎర్లీ మార్నింగ్ 5కే వచ్చేవాళ్ళం. సో మాకు చిన్నప్పటి నుంచి అలవాటే. కానీ ఈ వ్యూ పాయింట్ పెట్టిన తర్వాత రావడానికి నాకైతే ఇప్పుడు దొరికింది టైం. అది ఎప్పుడు వచ్చినా కానీ మా దేవాంష్తో పాటు వస్తున్నాను. సో వాడిని వేసుకొని ఇదంతా ఎక్కాలంటే వాడు ముందు మేము అయిపోతాం.
అందుకని చెప్పి ఈరోజు పనిమాల అందరం కుదుర్చుకొని వచ్చామన్నమాట. అది గైస్ మా ఎయిమ్స్ జర్నీ. ఇక్కడ నుంచి అయితే భలే ఉంది చూడండి. ఇంత పెద్ద పెద్ద పెద్దవి కట్టేశారు అప్పుడే. రోడ్డు కూడా వస్తున్నారు, ఇంకో వేరే రోడ్డు ఏదో. మంగళగిరి ఈజ్ ఎ డెవలపింగ్ సిటీ. గైస్ మేము అప్పుడే వచ్చేసాం గైస్ వ్యూ పాయింట్ దగ్గరికి. మేము చాలాసేపు పట్టిద్దేమో అనుకున్నాం, ఇంకా పర్లేదు చాలా ఈజీగా వచ్చినట్టే. చాలా తొందరగా వచ్చాము. వావ్, అదిగోండి కనిపిస్తుందా, అదే వ్యూ పాయింట్. ఎన్నో రోజుల నుంచి రావాలనుకుంటున్నా, ఇంత తేలిగ్గా ఉండిద్ది అనుకోలేదు గైస్. మరీ స్టార్టింగ్లో చాలా కష్టం అనిపించింది, కానీ కొండ బార్కి ఎక్కేటప్పుడు చాలా తేలిగ్గా ఉంది. చూపిస్తున్నా వ్యూ. వావ్, మా ఊరంతా కనిపిస్తుంది. మన ఇల్లు ఎక్కడుంది ఎత్తుక్కుందామా? వావ్ వావ్, అసలు ముందు చల్లటి గాలి వస్తుంది గైస్. గాయస్ ఎలా ఉంది గాయస్ ఎక్స్పీరియన్స్? చల్ల గాలి పీల్చుకుంటుంటే బాగుంది చాలా. రేణు, కష్టం అనిపించిందా? సింపుల్గా వచ్చేసాం కదా, చాలా. ఇంకా పైకి ఉందా? అసలు అట్టే రావాలి మన స్కూల్ గ్రౌండ్. అదే మా ఊరు గాయస్, ఇదే మా ఊరు. భలే ఉంది మేము మన ఊరు పైనుంచి చూస్తుంటే. ఇది కొత్తగా కట్టారు గాయస్ ఆ టెంపుల్. ఇంకోండి ఎయిమ్స్, ఇదే మా ఊరు ఎర్రబాలెం. కదా అదేనేమో. ఫైనల్లీ వచ్చాం, ఇంకా కొంచెం పైకి ఉందంట, అది ఎక్కొచ్చా? రివర్స్ లో వచ్చామంట గాయస్, దిగే వైపు వచ్చా. దిగే వచ్చి అయిపోయింది అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఎక్కే వైపు ఎక్కుదాం మధ్యలో ఒకటి చెట్టు. గైస్ అసలు చాలా కష్టంగా ఉండిద్ది అనుకున్నాం, కానీ అంటే సింపుల్గా ఎవరన్నా ఎక్కేయచ్చు బాగా. అసలు అంటే పెద్ద పెద్ద ట్రెక్కింగ్స్తో అసలు పోటీ కాదు ఇది, చిన్నగానే ఉంది అండ్ చాలా బాగుంది కూడా. ఇట్లా మా ఊరు మొత్తాన్ని చూడడం కూడా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చాలా బాగుంది చూస్తుంటే, వ్యూ నాకు బాగా నచ్చింది. ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా బాగా డెవలప్ అయిపోయింది, రోడ్డు కానీ ఇవన్నీ మంచిగా వేసేస్తారు, ఇంకా చాలా డెవలప్ అయిపోయింది. అప్పుడు వస్తాం మళ్ళీ, అప్పుడు ఇంకా ఎట్లా ఉండిద్దో చూద్దాము. సో ఇట్లా కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాం అండ్ ఒక 100 ఫోటోలు అయితే తీసుకున్నాము. పోస్ట్ చేసేది ఉండదు ఏముండదు, కానీ తీసుకోవడానికి అయితే ఫొటోస్ మామూలుగా తీసుకోము. ఈ అమ్మాయి నెంబర్ 1, అసలు ఎన్ని ఫోటోలు దిగిద్దో కదా, ఆమె చూడడానికి కొండెక్కుతుంది ఫోటోగ్రాఫర్. సో ఇట్లా ప్రశాంతంగా కూర్చున్నాం మేమైతే. దేవాన్ని తీసుకురావచ్చు కానీ ఎక్కేటప్పుడు కష్టమైద్దేమో, వాడు కూడా ఎంజాయ్ చేస్తాడు, లేకపోతే వాడైతే వాడికి కూడా నచ్చిద్ది. ఈసారి ఆయన వచ్చినప్పుడు వాడిని కూడా తీసుకొని వస్తే వాడు కూడా ఎంజాయ్ చేస్తాడు అనిపించింది నాకు. బటర్ఫ్లైస్, చల్లటి గాలి, అసలు వ్యూ ఇట్లా కూర్చుంటే మాత్రం సూపర్ ఉంది గైస్, నాకైతే బాగా నచ్చింది. ఇంకా చాలాసేపు ఇట్లాగే కూర్చొని తర్వాత ఇంకా వెళ్తాం కిందకి. ప్రశాంతంగా ఉంది గైస్, పైన ఎవ్వరు లేరు. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఉంటారు కదా, పోలీసులు వాళ్ళు ఉన్నారు అంతే. కొంచెం వాళ్ళు జాగింగ్ చేసుకుంటా ఉన్నారు. ప్రశాంతంగా ఉంది గైస్ అసలు. ఇక్కడే మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి వచ్చేయాలండి, ఎందుకంటే ఎక్కువ రష్ కూడా ఉండదు మార్నింగ్స్, అసలు ఎక్కువ మంది రారు కూడా. సో బాగుండిద్ది. సన్ రైజ్ ఆల్రెడీ అయ్యిందా ఏమో అర్థం కావట్లా గైస్, ఇంకా సన్ అయితే బయటికి రాలా, మొబ్బుల్లోనే దాక్కొని ఉన్నాడు. అది మేము రివర్స్లో వచ్చామంట, అంటే దిగే దారిలో ఎక్కామంట. అందరు మాకు ఆపోజిట్ డైరెక్షన్లో ఇటు పైనుంచి దిగుతున్నారు, మేమే ఇట్లా కింద నుంచి ఎక్కుకుంటూ వచ్చాము. సో అయినా కానీ ఇంకా పైకి ఎక్కదలుచుకోవట్లేదు, ఎందుకంటే సాయంత్రానికి మేము అయిపోతాం కాబట్టి. సో ఆల్రెడీ వ్యూ పాయింట్ చూసాం కాబట్టి ఇంకా వెళ్తున్నాం. చలో.